సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూం మార్చి 30న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనగల సాల్మన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సాల్మన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, దీనికి ముందు ప్రీవియస్ వీడియోలో ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా పనిచేస్తుంది, దానివల్ల మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత పెద్ద మొత్తంలో పెరుగుతుంది అనేది చాలా డీటెయిల్డ్గా చెప్పారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ విషయంలో ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్ల కోట్ల రూపాయలు వచ్చిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఏమన్నా ఉన్నాయంటారా? విష్ణు గారు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనకి 20 ఏళ్ళు దాటిన ఫండ్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, దగ్గర ఒక 10-12 స్కీమ్స్లో 20 ఏళ్లలో కోటి రూపాయలు, నెలకు 5,000తో కూడా కోటి రూపాయలు, నెలకి 10,000తో 2 కోట్లైన ఫండ్స్ ఉన్నాయి. ఓకే, దగ్గర 10 ఫండ్స్ ఉన్నాయి. నేను మీకు చెప్తాను విష్ణు గారు. ఈరోజు నేను ఒక ఫండ్ గురించి చెప్తాను. విష్ణు గారు, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అంటే మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ గ్యారంటీ ఇవ్వకూడదు, మార్కెట్ రిస్కులకు ఆధారపడి ఉంటుంది. అయితే మనకి ఇప్పుడు నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్, అవును విష్ణు గారు, నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్ 8th అక్టోబర్ 1995 స్టార్ట్ అయింది. ఓకే, 8th అక్టోబర్ 1995, అంటే 26 ఇయర్స్ బ్యాక్. నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్ని ఇంతకుముందు రిలయన్స్ గ్రోత్ ఫండ్ అనేవాళ్ళు. అనిల్ అంబానీ గారి ఆధ్వర్యంలో ఉండేది. స్టార్ట్ చేశారు. ఇప్పుడు మేనేజ్మెంట్ మారింది. మేనేజ్మెంట్ మారిన ఇన్వెస్టర్కి ఎటువంటి నష్టం ఉండదు. సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని మేనేజ్మెంట్ మారింది, ఇన్వెస్టర్కి ఏం నష్టం. 26 ఇయర్స్ నుంచి కూడా ఈ ఫండ్, మీరు నమ్మరు విష్ణు గారు, 22% CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ ఇచ్చింది. 22% అప్పటి నుంచి కూడా. మీరు చెప్పిన 12 కానీ 15 కూడా కాదు. నేను మీకు గత వీడియోలో 15% ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ 22% ఇచ్చింది. అంటే నెలకు 10,000 సిప్ 26 ఏళ్లలో. అప్పుడు కానీ పెట్టుంటే 1995లో 95 నుంచి 10,000 సిప్పు 26 ఏళ్లలో మనం కట్టేది 30 లక్షలు, 10 కోట్లు అయింది. 10 కోట్లు 26 ఇయర్స్ తర్వాత. మీరు అంటారు అప్పుడు 10,000 ఎక్కువ అండి అంటారు. 5,000 నెలకు 5,000 26 సంవత్సరాల్లో మనం కట్టింది దగ్గర 15 లక్షలు, అయ్యింది 5 కోట్లు. మీరు 5,000 కూడా ఎక్కువ అనుకుంటే 95 నుంచి ఎవరైతే 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారో, 1,000 రూపాయలు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో 26 ఏళ్లలో వాళ్ళు కట్టింది 3 లక్షలు. ఓకే, 3 లక్షలు కట్టారు 30 లక్షలు అయింది. ఓకేనా విష్ణు గారు? అయితే మీకు నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఈరోజు NAV 1,908 రూపీస్, 1,908 రూపాయలు. అంటే 10 రూపాయలు స్టార్ట్ అయింది, 1,900 అయింది. అంటే ఎవరైతే 26 సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయలు, మీరు సిప్ అంటే అప్ అండ్ డౌన్స్ క్యాష్ చేసుకుంటాం, వెల్త్ క్రియేట్ అయింది అనవచ్చు, లంసమ్ కూడా అవుతుందండి అని అడగవచ్చు మీరు. ఎవరైతే 95లో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారో ఈరోజు మీరు నమ్మరు, వాళ్ళ సొమ్ము 1,90,00,000 అయింది. దగ్గర 2 కోట్లు. ఎవరైతే 25 సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారో 1,90,1908 రూపీస్ కదండి, అవి 1,90,00,000 అయింది. దగ్గర 2 కోట్లు 26 సంవత్సరాల్లో. విష్ణు గారు, లంసం. సరే, ఆ రోజుల్లో 1,00,000 రూపాయలు ఎక్కువ, చాలా పెద్ద అమౌంట్. 10,000 ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి ఉంటే 19 లక్షలు అయింది. 26 సంవత్సరాల్లో 10,000 19 లక్షలు అయింది. అయితే విష్ణు గారు, మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ నిజంగా ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో నేను మీకు చెప్తాను. 10,000 రూపాయలు సిప్పు నెలకి 15 సంవత్సరాల్లో మనం కట్టేది 18 లక్షలు. ఈ నిప్పన్ గ్రోత్ ఫండ్ 15 సంవత్సరాల్లో 15% ఇచ్చింది రిటర్న్. 15% ఇచ్చింది. 95 నుంచి 15 ఏళ్ళు లెక్కేసుకుంటే 15% ఇచ్చింది. అయితే 18 లక్షలు కడితే 62 లక్షలు వచ్చింది. అంటే 95 అంటే 2005 10 ఇయర్స్, 2010కి 15 ఇయర్స్.
ఓకేనా విష్ణు గారు. అప్పుడు తీసుకున్న వాళ్ళకి 18 లక్షలకి 62 లక్షలు వచ్చింది. అయితే 2010లో తీసుకోకుండా ఇంకొక 5 ఏళ్ళు పెంచితే వాళ్ళు 24 లక్షలు, నెలకు 10,000 అంటే 1,20,000 సంవత్సరానికి, ఇంకొక 5 సంవత్సరాలు అంటే 6 లక్షలు పెంచితే, అంటే 18 లక్షల బదులు 24 లక్షలు ఎవరైతే ఇన్వెస్టర్ కట్టాడో 2010 బదులు 2015లో తీసుకుంటే వాళ్ళకి ఎంత వచ్చిందో మీరు ఊహించగలరా? 15 సంవత్సరాలకి 18 లక్షలు కడితే 62 లక్షలు వచ్చింది. 20 సంవత్సరాలకి ఇంకొక 6 లక్షలు పెంచితే, అంటే 24 లక్షలు కడితే 2,99,00,000 వచ్చింది. నేను చెప్తున్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి విష్ణు గారు. 6 లక్షలు పెంచితే, చివరి 5 ఏళ్లలో 6 లక్షలు పెంచితే 2,40,00,000 జంప్ అయింది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్. అండ్ రిటర్న్స్ లాస్ట్ 5 ఏళ్లలో 22%కి జంప్ అయింది. మార్కెట్ చివరి 5 ఏళ్ళు బాగుంది, అంటే 2010 నుంచి 15 వరకు బాగుంది. 1% జంప్ అయితేనే పెరుగుతాయి. 6 లక్షలు కడితే 2,40,00,000 మీకు ఏ భూమి మీద వస్తుంది, ఏ షేర్స్లో వస్తుంది, ఎక్కడ వస్తుంది? షేర్స్లో వస్తుంది, నాలెడ్జ్ ఉండాలి. భూమి మీద కూడా వస్తుంది కొన్ని చోట్ల. రియల్ ఎస్టేట్ ఆల్సో ఎసెట్, మంచి రిటర్న్స్ ఎసెట్, మనమేం తప్పు పట్టలేదు. అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక ఎసెట్ క్రియేట్ చేసే ఒక సాధనం, లాంగ్ టర్మ్ ఉండాలి. ఓకేనా విష్ణు గారు? సరే, మీరు అనొచ్చు నెలకు 10,000, 95 నుంచి ఎక్కువ అండి అనుకోవచ్చు. అయితే 10 కాదు, 5,000 సిప్ తీసుకోండి, నెలకు 5,000, 15 సంవత్సరాల్లో 9 లక్షలు కడతారు. అంటే సంవత్సరానికి 60,000, 10 సంవత్సరాలకు 6 లక్షలు, 9 లక్షలు కడతారు. 31 lakhs వస్తుంది. 15 వచ్చింది, 15% వచ్చింది. ఇదే 22% 20 ఏళ్లలో ఇంకొక 3 లక్షలు పెరిగితే, అంటే 12 లక్షలు అయితే 1,49,00,000 వచ్చింది. అంటే 15 ఏళ్ళకి 31 లక్ష వచ్చింది, 20 ఏళ్ళకే 1,50,00,000. అంటే 15 సంవత్సరాలు 2010లో తీసుకున్న వ్యక్తికి నేను ఇంకొక 5 సంవత్సరాలు 5,000 సిప్ కంటిన్యూ చేస్తే 3 లక్షలు కడితే నాకు 1,15,00,000 జంప్ అవుతుందన్న విషయం అతను తెలిస్తే ఉండేవాడు. అప్పుడు ఎవరు చెప్పలేకపోయారు. ఇప్పుడు సెన్సెక్స్ హిస్టరీ చూసి మాలాంటి వాళ్ళు చెప్తున్నాం. అంటే యూత్కి మేము ఇచ్చే సందేశం ఏంటంటే లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. దగ్గర 5 ఏళ్లలో 1,20,00,000 జంప్ అయింది. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్, 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. లేదు మీరు అనొచ్చు 5,000 కూడా ఎక్కువ అండి, 1,000 రూపాయలతో చెప్పాను కదా మీకు. 15 ఏళ్ళలో 1,80,000 కడతాడు, 6,20,000, 15%తో 6,20,000 వచ్చింది నిప్పన్ గ్రోత్ ఫండ్లో. ఓకేనా విష్ణు గారు? అది 20 ఏళ్ళలో కట్టేది 1,80,000 బదులు 2,40,000, అంటే 60,000 ఎక్స్ట్రా. అవును, అంటే సంవత్సరానికి 12,000, 5 సంవత్సరాలకు ఇంకొక 60,000 ఎక్స్ట్రా, 2,40,000 ఎక్స్ట్రా, 60,000 ఎక్స్ట్రా కడితే 30 లక్షలు వచ్చింది. 15 సంవత్సరాలకు 6 లక్షలు వస్తే 20 సంవత్సరాలకి 30 లక్షలు వచ్చింది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 8th వండరా కాదా మీరు చెప్పండి నాకు. 3 జస్ట్ 60,000 పెడితే 5 సంవత్సరాల్లో 25 లక్షలు ఎక్కడ వస్తాయి? అవునా కదా? నేను చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఉన్నవాళ్ళు, 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నవాళ్ళు, మీరు ఒక గోల్ కోసం పెట్టినప్పుడు ఆ లక్ష్యాన్ని చూడండి. మార్కెట్ ఒడిదుడుకులు చూడొద్దు. మార్కెట్లో ఒడిదుడుకులు ఎప్పుడు ఉంటాయి. సెన్సెక్స్ పడుతుంది, పెరుగుతుంది. లాంగ్ టర్మ్ ఇండస్ట్రియల్ ఎకానమీ కానీ భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి కానీ ముందుకు వెళ్తుంది. సో లాంగ్ టర్మ్ ఉండండి. మాకు 20 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు హిస్టరీ లేదు, సెన్సెక్స్ హిస్టరీ చెప్దామంటే లేదు. మీకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి చూపిస్తున్నారు. నేను చెప్పింది నిజమా కాదా నిప్పన్ గ్రోత్ ఫండ్ మీరు గూగుల్లో కూడా చూసుకోండి. ఓకేనా విష్ణు గారు? చివరి 5 సంవత్సరాల్లో 60,000కి దగ్గర 25 లక్షలు జంప్ అయింది నిప్పన్ గ్రోత్ ఫండ్లో, అంటే 1,000 రూపాయలతో కూడా. అయితే నేనేమంటానంటే అదే 26 ఏళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి 1,000 రూపాయలు పెట్టిన వాళ్ళు 3 లక్షలు కడతారు. ఎంత వచ్చింది? దగ్గర 1,06,00,000 వచ్చింది. నెలకి 1,000 రూపాయలు నిప్పన్ గ్రోత్ ఫండ్ 95లో స్టార్ట్ అయితే ఈ రోజు వరకు కూడా ఎవరైతే ఉన్నారో 26 ఏళ్ళు కట్టింది 3,12,000, ఈ రోజుకి 1,06,00,000 అయింది. 1,06,00,000, 3 లక్షలు 1,06,00,000 అయింది. వైట్ మనీ ఒక అసెట్ వచ్చింది. మరి భవిష్యత్తులో ఇలా ఉంటుందా? చెప్పలేం. వస్తుందా?
వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చాయా? ఈ ఒక్క ఫండేనా? మరి ఇది ఒక టాప్ ఫండ్ ఇది ఒకటేనా? ఇంకా 20 సంవత్సరాలు పూర్తయిన 10 ఫండ్లు ఉన్నాయి. 15% కాదు 12% వస్తే కూడా చక్రవడ్డీ వల్ల. అందుకే మన పితరులు ఆర్డిఎఫ్డి పెట్టి చక్రవడ్డీ వల్ల అయినా కానీ మీకు వెల్త్ క్రియేట్ అయ్యింది. ఆర్డిఎఫ్డీలో కూడా బికాస్ ఆఫ్ పవర్ ఆఫ్, ఇక్కడ కూడా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల వెల్త్ క్రియేట్ అవుతుంది. నిజంగా చాలా అద్భుతంగా చెప్పారు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఎలా పనిచేస్తుంది. సో దానివల్ల లాంగ్ టెన్యూర్లో రిటర్న్స్ అనేవి ఏ స్థాయిలో ఉంటాయో కూడా నిజంగా చాలా డీటెయిల్గా చెప్పారు సల్మాన్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.